మనకి చేతక్ అనే పేరు వినగానే చేతక్ స్కూటర్లు గుర్తుకు వస్తుంది. బజాజ్ చేతక్ తెలుసు కదా. వాటికి ఆ పేరు చేతక్ అనే గుర్రం వలన వచ్చిందని ఎంతమందికి తెలుసు? మహారాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్. అంతేకాక మహారాణా ప్రాణాలను కాపాడిన గుర్రమే ఈ చేతక్. హల్దీఘాట్ యుద్ధం సమయంలో మహారాణా ప్రతాప్ కత్తిపట్టి తన ప్రాణానికి ప్రాణమైన చేతక్తో యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. యుద్ధంలో మహారాణా ప్రతాప్ను ఆపడం ఏ సైనికుడి వల్ల కావట్లేదు. 7 అడుగుల 5 అంగుళాల మహారాణా ప్రతాప్ 72 కేజీల కవచం ధరించి ఇంచుమించు 100 కేజీల రాజఖడ్గాన్ని అవలీలగా తిప్పుతూ శత్రువులను చీల్చి చెండాడుతుంటే సొంత సైనికులు కూడా అతని యుద్ధం చూసి భయపడ్డారు. తన మీద దాడి చేయడానికి ప్రయత్నించిన ఒక ముఘల్ సైనికుడు కత్తి ఎత్తేలోపు ప్రతాప్ ఒక్క వేటుకి సైనికుడితో పాటు అతని గుర్రం కూడా మధ్యకి చీలిపోయింది. ఈ భయంకరమైన సన్నివేశం చూసి శత్రు సైన్యం హడలిపోయింది. భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు మహారాణా ప్రతాప్ ముఘల్ సైన్యాధిపతి అయిన మాన్ సింగ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మదుపటేనుగు మీద నుండి బాణాలతో దాడి చేస్తున్న మాన్ సింగ్ను చేతక్ మీదున్న మహారాణా ప్రతాప్ అడ్డుకోలేకపోతున్నాడు. ఏనుగుపై ఉండడం వల్ల మాన్ సింగ్ను దాడి చేయడానికి ఇబ్బంది పడుతున్న ప్రతాప్ సింగ్ను చేతక్ గమనించింది. సరిగ్గా ఆ క్షణం నుండి ఏ దేవుడు వచ్చి చెప్పినట్లు దానంతట అదే ప్రవర్తించడం మొదలుపెట్టింది. వాయువేగంతో పరిగెత్తి దాన్ని ముందు 2 కాళ్లతో ఎగిరి ఏనుగు తొండంపై ఒక్క తోపు తొయ్యడంతో ఏనుగు అదిరిపడి మాన్ సింగ్ కింద పడిపోయాడు. కానీ ఏనుగు తొండం మీదున్న కత్తుల వల్ల చేతక్ కాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. చేతక్ గాయపడ్డం చూసి అదే సమయం అనుకొని మొఘల్ సైనికులు ఒక్కసారిగా ప్రతాప్ సింగ్ మీదకు దూసుకురావడం ప్రారంభించారు. గుర్రాల కాళ్ళకు గాయమైతే సాధారణంగా అవి కదలను కూడా కదలవు. కానీ మహారాణా ప్రతాప్ మీదకు విరుచుకుపడుతున్న మొఘల్ సైన్యాన్ని చూసి చేతక్ అత్యంత వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది. సుమారు 110 కేజీల బరువున్న మహారాణా ప్రతాప్ను మరో 200 కేజీల కవచాలను ఆయుధాల్ని మోస్తూ దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి శరవేగంతో పరిగెత్తి 15 అడుగుల వెడల్పు ఉన్న నదిని ఒక్కసారిగా దూకి మహారాణా ప్రతాప్ ప్రాణాల్ని కాపాడింది చేతక్. మహారాణా ప్రతాప్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ చేతక్ అదే తన చివరి శ్వాస. చేతక్ తన గుర్రంలా కాదు, ఒక నిజమైన మిత్రుడిలా ప్రవర్తించింది. ఈ రోజుకు కూడా రాజస్థాన్లోని హల్దీఘాట్లో చేతక్ మరణించిన ప్రదేశంలో ఒక స్మారక చిహ్నం నిర్మించారు. ధైర్యానికి ప్రతిరూపం చేతక్. ఈ ప్రపంచంలో ఎందరో యోధులు, ఎందరో గుర్రాలు ఉంటాయి. కానీ చేతక్ లాంటి గుర్రం ఒక్కటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.